హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు బై అపర్ణ. ఇవాల్టి వీడియోలో అయితే హెల్తీగా జొన్నలతో ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. బియ్యం అస్సలు వాడకుండా చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా జొన్న ఇడ్లీలను ఎలా చేసుకోవాలో చూపిస్తానన్నమాట. కొంతమందికి జొన్న రొట్టె చేసుకునేంత టైం ఉండదు కదండి. అలాంటి వాళ్ళైతే ఇలా ఇడ్లీ ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా ఈజీగా కూడా అయిపోతుంది అన్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలాగే వీడియో మొత్తం చూశాక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియోలు అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతాయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ జొన్న ఇడ్లీలను ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇడ్లీ చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక 3 కప్పుల జొన్నలు తీసుకోండి. ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ వరకు మెంతులు వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులో 3 కప్పుల జొన్నలకి 1 కప్పు మినపప్పు తీసుకోండి. నేనైతే ఇక్కడ పొట్టుపప్పు తీసుకున్నానండి. మీరు నార్మల్ మినపప్పు కూడా తీసుకోవచ్చు అనమాట. రెండింటిని శుభ్రంగా కడిగేసి ఒక 4 to 5 అవర్స్ నానబెట్టండి. ఒక 4 to 5 అవర్స్ కల్లా మినపప్పు ఇంకా జొన్నలు అయితే బాగా నానిపోయి ఉంటాయండి. అలాగే మిక్సీ పట్టుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా ఒక పిడికెడన్ని ఓట్స్ నానబెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర ఓట్స్ లేకపోతే కనుక నార్మల్ అటుకులే వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఓట్స్ వేసుకున్నాను. ఇప్పుడు నానని జొన్నలను అయితే కొన్ని మిక్సీ జార్లో వేసుకొని అందులోనే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా మన ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, అలా బరక మిక్సీ పట్టుకోవాలండి. నీళ్ళు ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా తక్కువగానే వేసుకుంటూ కొద్దిగా పిండిని అయితే గట్టిగానే మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఆ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుందండి. మిగిలిన జొన్నల్ని కూడా మొత్తం మిక్సీ పట్టేసుకొని ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడైతే నానిన మినపప్పును కూడా మిక్సీ పట్టేసుకోండి. ఫస్ట్ జొన్నలు మొత్తం పట్టుకున్న తర్వాతనే మినపప్పు పట్టుకోవాలండి. ఇప్పుడు మినపప్పులో ముందుగానే నానబెట్టుకున్న అటుకులు లేదంటే ఓట్స్ వేసేసుకొని దాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మినపప్పు పిండిని జొన్న పిండిలో కలిపేసి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకునేటప్పుడు మనం పిండిని చేత్తో బాగా తిప్పుకుంటూ కలుపుకున్నామంటే ఇడ్లీలు అయితే ఫ్లఫీగా వస్తాయండి. పిండిని మొత్తం నీట్గా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి నైట్ మొత్తం పిండిని పులవనివ్వండి. ఉదయానికల్లా పిండి బాగా పులిసి పొంగి ఉంటుందండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, పిండి అయితే ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు పులిసిన పిండిని గరిటెతో ఒకసారి పైకి కిందికి మొత్తం కలిపేసుకొని మనకి ఇడ్లీకి ఎంత పిండి కావాలంటే అంత పిండిని సపరేట్గా తీసుకొని మిగిలిన పిండిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సపరేట్గా తీసుకున్న పిండిలో కొద్దిగా సాల్ట్ వేసేసి సాల్ట్ అందులో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. ఫైనల్గా మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. పిండి మొత్తం కలుపుకున్న తర్వాత బ్యాటర్ అయితే మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు అనమాట. అవసరమైతే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని కలుపుకున్న పిండిని అయితే ఇడ్లీలాగా వేసేసుకోండి. ఒకవేళ మీరు ఆయిల్ కనుక ఇడ్లీ పాత్రకు అప్లై చేసుకుంటే కనుక కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకోండి. నేనైతే ఆయిల్ అప్లై చేయను అనమాట. మొత్తం ఇడ్లీలు వేసేసుకున్న తర్వాత ఎసరు కాగుతున్న ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని పైన మూత పెట్టేసి హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోండి. ఒక 15 నిమిషాల తర్వాత కొద్దిసేపు సిమ్లో పెట్టేసి ఇడ్లీ ఉడికిందో లేదో చెక్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఎమ్మటే బయటికి తీసేయకుండా కొద్దిసేపు ఇడ్లీ పాత్రలో అలాగే వదిలేసి బయటికి తీసి ఇడ్లీని కొద్దిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత ఇడ్లీని తీసామంటే నీట్గా వస్తుందండి. చూశారు కదండి, జొన్న ఇడ్లీలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, చాలా బాగా వచ్చాయి అన్నమాట. కంపల్సరిగా ట్రై చేయండి. రొట్టె చేసుకోవడానికి టైం లేని వాళ్ళైతే ఇలా ఈజీగా ఇడ్లీ పిండిని చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీలు వేసుకోవచ్చండి. ఈ ఇడ్లీలని కొబ్బరి చట్నీలో సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటాయండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇడ్లీ కూడా చాలా స్పంజీగా చాలా బాగా వచ్చాయన్నమాట. కంపల్సరిగా ట్రై చేయండి. హెల్త్కి కూడా జొన్నలతో చేసుకున్న ఇడ్లీ అయితే చాలా మంచిదండి. నార్మల్గా చేసుకునే రవ్వ ఇడ్లీ కాకుండా ఇలా జొన్నలతో ఇడ్లీ ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.